అలాగే కొంతమంది 2 వాదనలు వినిపిస్తారు. ఫ్రెండ్సే బెస్ట్ మనకి, మన లైఫ్‌కి. వాళ్ళే జెన్యూన్‌గా ఉంటారు అని. ఇంకొక వర్గం ఏమో లేదు బంధువులు చాలా ఇంపార్టెంట్. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా ఏమున్నా మనకి బంధువులే మనకేమన్నా అయినప్పుడు కానీ, ఏమన్నా కార్యక్రమాలప్పుడు కానీ తోడుగా ఉంటారని ఇంకొంతమంది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ గొప్ప లేకపోతే బంధువులు గొప్ప? వీటన్నిటికీ లాజికల్ ఈక్వేషన్ వెనకాల అసలు ఏముంది అని చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నలోనే అవసరమైతే వస్తారండి, కార్యక్రమాలకు వస్తారండి. సో బేసికల్గా హ్యూమన్ రిలేషన్స్ అన్నీ అవసరాల మీద ఆధారపడతాయి. ఈ అవసరం మెటీరియలిస్టిక్ కావచ్చు, ఈ అవసరం టెంపరరీ కావచ్చు, ఈ అవసరం మానిటరీ కావచ్చు, ఈ అవసరం ఎమోషనల్ కావచ్చు, ఈ అవసరం సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కావచ్చు, డబ్బు కూడా కావచ్చు. అందుకని ఈ అవసరాలు తీరడం అనేది మనిషికి అవసరం. నాకు ఎమోషనల్గా అబ్బా చాలా డల్గా ఉన్నానండి, సో ఐ నీడ్ ఏ ఫ్రెండ్ ఆర్ ఏ రిలేటివ్ హూ ఎవర్ మేబీ, నాకు కావాల్సింది అది. ఇప్పుడు నా అవసరాన్ని తీర్చడానికి ఎవరు అనేది పాయింటే తప్ప ఆ ఎవరు అనేది రిలేటివా ఫ్రెండ్ అన్నది కాదు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మన వ్యక్తిత్వాలు ఎప్పుడూ కూడా మన పెంపకం మీద, మన అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో, నాకు కొంత సర్కిల్ ఉంటుంది, నాకు కొంత చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని నేను ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ ప్రాసెస్లో నేనేం చేస్తున్నానంటే, ఏమని చెప్తానంటే, నువ్వు ఈ ఎమోషనల్ అయినా, మానిటరీ అయినా, ఇంకొకటైనా అవసరాల కోసం వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించు.